కోట్లు కోట్లు కూడబెట్టి బంగారాన్ని కేజీలు కేజీలు ఇచ్చి మంచి అల్లుణ్ణి తెచ్చుకుంటాం మేము అని అనుకోవటం ఎప్పుడైనా పొరపాటే. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రి ఎప్పుడూ కూడా కోట్లు పెట్టి తెచ్చుకునే అల్లుడి కన్నా కోటి ఆశలతో ఉన్న నీ కూతురిని మంచి భర్త వస్తాడు అనే అల్లుడికి ఇచ్చి చేయడం మిన్న. ఎందుకో తెలుసా, ఈరోజు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక ఇంటి ఆడపడుచుకి 30 గ్రాములు బంగారం ఇచ్చి 51 లక్ష కట్నం ఇచ్చి ఆ దరిద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ నిండు జీవితాన్ని రోడ్డు పాలు చేశాడు. మరో బిడ్డని కట్నం తక్కువ తెచ్చిందని కేవలం కర్రతో కొట్టి కొట్టి ఆ నీచుడు ఆ అమ్మాయిని భూమిలో కలిపాడు. అరే బాబు, మంచికి మంచి లేదు అనే కాలాలు వచ్చినాయి, చెడుకి చెడే దిక్కు అనే నిజాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే తమ బిడ్డని ఇచ్చే ముందు పలానా వాడు మంచివాడు అని నలుగురు చెప్పే మాటలు వినడం కన్నా సాక్షాత్తు మీరు వెళ్ళి ఆ బిడ్డ అతనితో మాట్లాడి అతని వ్యక్తిత్వాలని తెలుసుకొని తన అభిప్రాయాలు తెలుసుకొని అతను మంచా చెడా అని నలుగురు చెప్తే తెలిసేది కన్నా స్వయాన మీరు వెళ్ళి తెలుసుకొని 4 రోజులు లేట్ అయినా సరే మీ బిడ్డను ఒక ఇంటికి, వాడు ఆటో డ్రైవరా, జీబు డ్రైవరా, లేకపోతే సమోసాలు అమ్ముకునేవాడా, టీ కప్పులు అమ్ముకునేవాడైనా సరే కోట్లు ఇచ్చి కొనుక్కునే అల్లుడు కన్నా కోటి ఆశలతో మీ బిడ్డని ప్రేమించే మంచి అబ్బాయిని ఇవ్వడం మిన్న. కాబట్టి ఏ తల్లిదండ్రైనా సరే బిడ్డని ఇచ్చిన తర్వాత అల్లుడిని బాగా చూసుకోవమ్మా, ఎన్ని బాధలున్నా అని చెప్పి ఏ తల్లిదండ్రి అయితే తన బిడ్డకి మంచి చెప్తారో ఆ బిడ్డ జీవితం సుఖవంతంగా ఉంటది. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో తెలుసా, తన భర్తకి ఎంత మందిలో అయితే తన భర్త గౌరవం నిలబెడుతుందో, కోట్ల మందిలో అయినా సరే తన భర్త నీచుడైనా సరే ఆడపిల్ల తన భర్తకి విలువనిచ్చి నలుగురు ముందు మాట్లాడుతుందో నిజమైన బంధం అని అంటాను నేను. ఎందుకో తెలుసా, తన భర్తని ఎప్పుడైతే నలుగురు అవమానించి మాట్లాడుతుందో నిజంగా ఏ రోజుకైనా ఆ బంధం అనేది నిలబడదు. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది సాక్షాత్తు 3 ముళ్ళతో కలిపే నిండు జీవితం. కాబట్టి ఆ 3 ముళ్ళ బంధాన్ని మీ భర్తని నలుగురిలో అవమానించడంలో చూపించడం కన్నా మీ భర్త ఎంత పెద్ద ఎదవైనా సరే నలుగురు ముందు నా భర్త నీతిమంతుడని ఏ ఆడపిల్ల అయితే చెప్తుందో వాళ్ళ కాపురం నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడైనా తమ భర్తని అవమానించడం నలుగురిలో ఎప్పుడైతే చేస్తుందో ఆ కాపురం ఎప్పటికీ నిలబడదని నేను స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి ఏ ఆడపిల్ల